ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. విజయకరణ్ గారు నమస్తే అండి. ఆ, ఏంటి మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటింది. సో ప్రక్కన చూస్తే అనేక రకాలైన వివాదాలు, ఆరోపణలు అన్నీ వస్తూ ఉన్నాయి. అయితే ఇందులో ప్రధానంగా ఏంటి అంటే మీ గుంటూరు ప్రాంతానికి సంబంధించి ఎంపీ మరియు సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి పెమ్మసాని గారు ప్రతిష్టాత్మకంగా గుంటూరులో ఫ్లైఓవర్ నిర్మాణం ఎంతవరకు వచ్చింది? సరే, నేను నిర్మాణం చేస్తున్నానని చెప్పేసి వర్కులు జరుగుతాను, నేను చూస్తూ ఉన్నాను. కాకపోతే ఆ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో నిర్మిస్తున్నామంటే ఇప్పుడు చరిత్రలో నిలిచిపోవాలి. అది ఎప్పుడో నిర్మించిన ఫ్లైఓవర్, అది ఇప్పుడు దాకా అలాగే ఉంది. ఇప్పుడు మరలా ఈయన హయాంలో ఈయన కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని చేస్తున్నారు కాబట్టి అది ఎంతవరకు వచ్చింది, దానికి ఏమైనా ఇంక అడ్డంకులు ఉన్నాయా, తొలగిపోయాయా? ముందుగా మీకు ఆదాన ప్రేక్షకులు అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. గుంటూరు అనేక సంవత్సరాల నుంచి ఆ ఫ్లైఓవర్ కోసం ఎదురు చూస్తాం. అవును, కేవలం పెమ్మసాని గారు ఎంపీ అవ్వటం ద్వారా మాత్రమే అది ఈ రోజున సాధ్యపడటమే కాదు, కంప్లీట్ అయ్యే స్టేజ్కి వస్తా ఉంది. ఓకే, క్వాలిటీ అంటారా? జనరల్ గా ఎవరైనా కాంట్రాక్టర్ తప్పు ఎందుకు చేస్తాడు? నాయకులకో లేదా అధికారులకో ఎవరికైనా ఏమన్నా చెల్లించాల్సి వస్తే ఆ ప్రాబ్లం లేదు గుంటూరు. గుంటూరులోనే కాదు, ముఖ్యంగా ఆ ఫ్లైఓవర్ కి సంబంధించి ఎక్కడా కూడా ఎవరు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎక్కడా కూడా అటువంటి పరిస్థితి లేదు. ఇది ఇంకొక పార్టీ అయితే వాళ్ళని పీల్చి పిప్పి చేసి వాళ్ళు పారిపోయి, ఎందుకంటే నంది వెలుగు రోడ్లో జరుగుతున్నటువంటి ఫ్లైఓవర్ని ఏ విధంగా అయితే ఆపారో అటువంటి బాధలు ఇక్కడ లేవు. సో ఒకటి, క్వాలిటీలో ఎక్కడ రాజీ లేదు. ఎందుకంటే ఇక్కడ టైగర్ ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో అటువంటి వాటిని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. క్వాలిటీ కంట్రోల్ వాళ్ళకు కూడా స్వేచ్ఛనిచ్చారు. వాళ్ళ పర్యవేక్షణ కూడా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఓకే, అయితే ఈ ఫ్లైఓవర్ని ఏదో ఒక విధంగా రాజకీయ అంశంగా ముందుకు తీసుకెళ్ళి ఏదో ఒక బురద జల్లి, జనరల్గా మనం చూస్తూ ఉంటాం, పంది బురదలో పొరలాడి బయటకు వచ్చి ఇదిలించుకుని అందరి మీద వేసేటువంటి పరిస్థితి జనరల్గా ఉంటూ ఉంటుంది. కానీ ఆ పరిస్థితిలో పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏనుగులాగా ఈ గ్రామ సింహాలు అనేకమైనటువంటి అరుస్తా ఉన్నప్పటికి కూడా తన పని తాను చేసుకుంటూ గుంటూరుకి అభివృద్ధిని రుచి చూపిస్తున్నటువంటి నాయకుడుగా, ఒక ఎంపీగా ఆయన చేసినటువంటి కార్యక్రమం ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు, నీరాజాలు పడతా ఉన్నారు. ఎటు పోయినా సరే ఒక్క ఆయన ప్రభుత్వ పరంగా వచ్చే నిధులు మాత్రమే కాకుండా అతని సొంత నిధులు అనేక ఖర్చు పెట్టి ఉద్యోగ కల్పన చేస్తా ఉన్నారు, చదువుకోవడానికి హెల్ప్ చేస్తా ఉన్నారు, పేదలకు సహాయం చేస్తా ఉన్నారు. అంటే ఒక మనిషి, ఒక నిజమైన మనసున్న మనిషి ఎన్ని రకాలైనటువంటి మంచి చేయొచ్చో ప్రజలకు అన్ని చేసి చూపిస్తున్నారు. ఏదో మాటలు చెప్పట్ల, పని చేసి చూపించేటువంటి నాయకుడు మా అదృష్టం. మీకు అనేక సార్లు చెప్పాను, గుంటూరు ఎప్పుడో చేసుకున్న అదృష్టం అండి పెమ్మసాని గారు ఎంపీగా రావటం. కాబట్టి ఖచ్చితంగా ఫ్లైఓవర్ కు సంబంధించి చాలా శరవేగంగా జరుగుతూ ఉంది. చెప్పిన టైం కంటే ముందే ఓపెన్ చేసి తీరుతారనే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు, అనుమానం లేదు. ఓకే, సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి అతి త్వరలో ఉన్నాయి కాబట్టి అందు గురించే త్వరితగతిన ఇది పూర్తి చేస్తున్నారు అనుకోవాలా? అసలు దానికి దీనికి సంబంధమే లేదండి. అసలు ఎన్నికల ఇవి లేనప్పుడే దాన్ని మొదలుపెట్టినటువంటి పరిస్థితి. అవును. సో ఎన్నికలు ఉన్నా లేకపోయినా మంచి చేయడానికి ముందుండేటువంటి నాయకుడు పెమ్మసాని గారు, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. ఎన్నికలే కొలమానం కాదు మాకు, ప్రజలకి మంచి చేయటమే కొలమానం. వారి దగ్గర వాళ్ళ మనసులో మంచి చేశాము, అభివృద్ధి చేశాము అనేటువంటి ఆలోచన తెప్పించి వాళ్ళ ద్వారా తిరిగి అధికారం రావాలంటే మనం మంచి చేసి ఈ ప్రభుత్వం ఉండాలి అనే కోరిక కల్పించేటువంటి పనులన్నీ కూడా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు శరవేగంగా ముందుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా చెప్తా ఉన్నామండి, ఎన్నికల కోసమో ఓట్ల కోసమో కాదు, అభివృద్ధి కోసం, గుంటూరు నగరం కోసం ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది ముందుకు సాగుతా ఉంది. సో గుంటూరు ప్రజల్లో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండానే కొనసాగుతుందంటారా ఏ నియోజకవర్గంలో అయినా? ఖచ్చితంగా ఒక నియోజకవర్గం అన్ని ప్రాంతాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అద్భుతంగా పని జరుగుతూ ఉంది. 7 నియోజకవర్గాల్లో అదృష్టవశాత్తు గుంటూరు పార్లమెంట్కే సంబంధించి లోకేష్ గారు కూడా ఉండటం, ఇక అంటే అభివృద్ధికి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి అన్ని నిధుల్లో తీసుకురావడంలో, స్టేట్లో నిధులు రావడంలో సక్సెస్ అవుతున్నారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల్లో కూడా సూపర్ సక్సెస్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళు మీరు చూస్తున్నది ఒక ఫ్లైఓవర్, కానీ అనేకమైన ఫ్లైఓవర్లకు ఆల్రెడీ అప్రూవల్స్ అయ్యి, శాంక్షన్స్ అయ్యి, టెండర్స్ అయ్యి, వర్క్ కూడా మొదలు పెట్టేటువంటి పరిస్థితి ముందుకెళ్తా ఉంది. రైట్. సో ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని లీగల్ ఇబ్బందులు కూడా వస్తూ ఉన్నాయి. పట్టాపురానికి సంబంధించినటువంటి ఫ్లైఓవర్, వాటిని
ఆ, వాటిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. వాటిని కూడా కొలికి తెచ్చే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. నందివెలుగు ఫ్లైఓవర్ అద్భుతంగా నడుస్తూ ఉంది. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన ఫ్లైఓవర్, అలా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిధుల్ని తీసుకొచ్చి గుంటూరుని దేశంలోనే ఒక రోల్ మోడల్గా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గుంటూరు అనేక వాటికి హబ్. రైట్. ఇటు మిర్చికి, అవును, బిజినెస్కి, ఎడ్యుకేషన్కి, హాస్పిటల్స్కి, మీరు చూసే వీటన్నిటికి కూడా ఒక హబ్ ఇది. రైట్. సో ఇటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక నగరాన్ని ప్రపంచ పటంలో ఏ విధంగా అయితే రాజధానిగా ఉండబోతా ఉందో అమరావతి, అది కూడా గుంటూరు జిల్లాలోనే ఉంది. అవును. సో ఇటువంటి పరిస్థితిలో గుంటూరు చాలా ప్రాముఖ్యమైనది. దీనికి మీరు రాబోయే రోజుల్లో చూడబోతా ఉన్నారు. ఒక ఐకానిక్ గా గుంటూరు ఉండబోతా ఉంది. రైట్. అయితే ఇప్పుడు మీరు గుంటూరు నగరం అని చెప్పేసి దాని గురించి ప్రస్తావిస్తున్నారు కాబట్టి, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత మేయర్ పదవి, ఇట్లాంటివి ఏమైనా సరే ఒకవేళ రిజర్వ్డ్ కేటగిరీకి గనక వస్తే మీరేమైనా సరే యాస్పైరింగ్లో ఉన్నారా? సార్, మా యాస్పైరింగ్ ఏంటి అనేటువంటి దానికన్నా కూడా నాయకత్వం, గుంటూరు జిల్లాకు సంబంధించి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నగరానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, మా యువ నాయకుడు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయంలో ఎవరూ కూడా ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఖచ్చితంగా ఏ మాత్రం అవకాశం ఉన్నా పనిచేసే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలో మీరు చూస్తే ఎమ్మెల్సీకి సంబంధించి ఒక సాధారణ డ్వాక్రా మహిళ కార్యకర్త ఇంటికి వెతుక్కుంటూ వెళ్ళి ఇచ్చారంటే కార్యకర్తల గురించి ఏ విధంగా లోకేష్ గారు ఆలోచన చేస్తా ఉన్నారు. ప్రపంచంలో, భారతదేశంలో కార్యకర్తలకి నిధి అనేటువంటి పెట్టి, ఇబ్బంది పడి చనిపోయినటువంటి పిల్లల కోసం స్కూల్ పెట్టి వాళ్ళకి అండగా ఉంటున్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం. సో కార్యకర్తలకి ఏం కావాలి, ఏం చేయాలనేటువంటిది నాయకత్వం ఖచ్చితంగా ఆలోచిస్తుంది. మేము కూడా ఏ అవకాశం ఉన్నా, ఎక్కడ మాతో పని చేపించే అవకాశం ఉన్నా వాటిలో అవకాశం ఇవ్వమని, గుర్తింపు ఇవ్వమని అడుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా నాయకత్వం ఏ చెప్తే అది మేము తూచా తప్పకుండా నడిచేటువంటి వాళ్ళం. మాది ఒకటే, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఓకే, నాయకుడు ఏది చేస్తే అది రైట్ అనేటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళం. సో ఇప్పుడు ఓ ప్రక్కన దళితులు అంటే వైసీపీ, లేకపోతే దళితుల మేనమావని నేను అని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే గతంలో చెప్పారు. కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల కానీ ఏదైనా కానీ కొంతవరకు వాళ్ళు దూరం జరిగారు మొన్న ఎన్నికల్లో అనేది మాత్రం వాస్తవం. అయితే దాని నుంచి మరి తెలుగుదేశం పార్టీకి ఎందుకని దళితుల్ని ఇప్పుడు ఏమన్నా పరిస్థితి దగ్గరికి తీసుకోగలుగుతున్నారా, లేకపోతే మరలా వాళ్ళకేమైనా దగ్గర అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? మీరు చూస్తే మీకు ఇందాక ఒక బీసీ మహిళ గురించి చెప్పాను. ఓ పక్కన వర్ల రామయ్య గారు, దళిత సామాజిక వర్గం సంబంధించిన ఎమ్మెల్సీ. అంటే మీరు చూసే దళితులు కంసమామగా గుర్తించిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు మేకవనిన పులి అనేటువంటి అంశం తెలుసుకున్న తర్వాత ఆయన దగ్గర నుంచి పూర్తిగా పక్కకు వచ్చారు. కాబట్టే మాకు ఇన్ని సీట్లు వచ్చినాయి. 164 సీట్లు ఏదో జస్ట్ లైక్ దట్ రాలా. రైట్. అందరూ సహకారంతో మాత్రమే వచ్చింది, దళితులతో సహా. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయానికి సంబంధించి రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండబోతా ఉన్నారు. కారణం ఏంటంటే మీకు విద్యకు సంబంధించి, వైద్యానికి సంబంధించి, అభివృద్ధి, సంక్షేమం, ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ కూడా కల్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కాదనేటువంటి పరిస్థితి ఉండదు. ఆ కమ్యూనిటీస్కి అండగా ఉంటున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు చూస్తే దళితులకి ఎంత అండగా ఉంటుందండి, లోక్సభ స్పీకర్ దగ్గర నుంచి మన శాసనసభ స్పీకర్ దగ్గర నుంచి దళితులని ముందుగా ప్రగతి పదంలో నడిపినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీకి దళితుల్ని వేరు చేసేటువంటి అవకాశం లేదు. ఒకటైతే కరెక్ట్, ఒక టర్మ్కు మాత్రం మెజారిటీకి వెళ్ళినటువంటి మాట వాస్తవం. అయితే ఆ మేనమామ కాదు, కంసమామ అనేటువంటి తెలుసుకొని బయటకు వచ్చినటువంటి పరిస్థితిలో ఈ రిజల్ట్స్ వచ్చినాయి. రెండోది మేము ఒక్కటే చెప్తా ఉన్నాం అండి, దళితులకైనా లేదా ఎవరికైనా కావాల్సింది ప్రధానంగా అభివృద్ధి చెందాలంటే వాళ్ళు స్వయంగా వాళ్ళు సస్టైనబిలిటీ వచ్చేటువంటి విధంగా ఉండాలి తప్ప ఎప్పుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాల కోసం ఆర్థిక పురోగతి, సెల్ఫ్ సస్టైనబిలిటీ రావాలనేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఎట్లా? ఎడ్యుకేషన్లో మీరు చూస్తే వినూత్నమైనటువంటి పథకాలు అనేకమైనటువంటి తీసుకొస్తా ఉన్నారు. ఇంట్లో అందరూ చదవాలనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఒక్కళ్ళే చదవాలనుకున్నారు. కానీ లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకోవాలా, వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలా అనేటువంటి ఆలోచన. ఎక్కడా కూడా చెక్కీల దగ్గర నుంచి క్రికెట్ ఆడుకునే గార్డు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు నా పరిస్థితి లేదు. ఎక్కడ రాజకీయం అనేటటువంటి నాయకుల యొక్క ఇది లేకుండా, ప్లస్ మీరు చూస్తే భారతదేశంలో ఎప్పుడు కూడా
ప్రైవేట్ స్కూల్లో అత్యధికమైనటువంటి మార్కులు వచ్చినటువంటి వాళ్ళని ఫ్రంట్ పేజ్లో వాళ్ళ ఫోటోలు వేసి వాళ్ళని ప్రోత్సహించి రాబోయే తరాలకు కూడా ఇదిగో మనం కూడా చదువుకోవాలి, ఈ విధంగా మనం కూడా ముందుకెళ్ళాలి, మన పేరు కూడా ఇలా రావాలి అనేటువంటి ఒక స్ఫూర్తిని నింపినటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేస్తే దాన్ని కూడా విమర్శించి డబ్బులు ఖర్చు పెడతారా, దళితులు పేదలు ఫోటోలు మార్కులు వస్తే మాత్రం ఫ్రంట్ పేజీలు వేస్తారా అని ఒక కాలేజీ యాజమాన్యుడు ఎమ్మెల్సీ పేపర్ దొంగ అతను ప్రభుత్వాన్ని ద్వేషిస్తా ఉన్నాడు. అంటే పేదవాళ్ళు ఫ్రంట్ పేజీలో గొప్పగా రాకూడదు అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి టీం ఆలోచన. వాళ్ళు అసలు మమ్మల్ని చంపి డోర్ డెలివరీలు చేసి రోడ్లపైన అవమానాలు చేసి పోలీస్ స్టేషన్లో గుండ్లు గీసి మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ ఇంతమందిని చెప్పిన అతను అసలు దళితులు ఎట్లా ఆదరిస్తారు? ఇంకా ఇంకోటి కీలకమైన అంశం కూడా చెప్పాలండి. అనేక సార్లు దళితులకు సంబంధించి జగన్ బ్రాండ్ అంబాసిడర్ కాదు. అంబేద్కర్ గారు విగ్రహం పెట్టినంత మాత్రాన 125 అడుగుల లోతులు దళితుల యొక్క అభివృద్ధిని కప్పిపెట్టి దానిపైన అంబేద్కర్ గారు విగ్రహం పెట్టిన ఆయన దళితులకి ఏం చేసినట్టు కాదు. అయితే ఆ విగ్రహంలో కూడా అవినీతి చేసినటువంటి అత్యంత క్రూరుడు. మీరు చూస్తే ఆ విగ్రహానికి సంబంధించి అప్పుడే మొత్తం కూడా పాడైపోయి శిథిలావస్థకు వచ్చేటువంటి పరిస్థితులు ఈ రోజున కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో వాటిని మళ్ళీ మొత్తాన్ని కూడా బాగు చేస్తున్నటువంటి పరిస్థితి పాడైపోయినాయి. అప్పుడే పాడైపోయినాయి, పెచ్చులు పడిపోతా ఉన్నాయి విగ్రహంలో కూడా. వాటన్నింటిని కూడా వాళ్ళ శరవేగంగా దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని, భారతదేశానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి రాజ్యాంగ నిర్మాతని, హక్కులకు దిక్కు అంబేద్కర్ గారి యొక్క విగ్రహంలో కూడా అవినీతి చేశాడంటే ఇంకంతకంటే దౌర్భాగ్యం ఉంది. అసలు అతను పరాకాష్ట పిచ్చి ఎక్కడ చేరిందంటేనండి, చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి అంబేద్కర్ విదేశీ విద్య పేరుని అంబేద్కర్ గారి పేరు తీసేసి జగనన్న విదేశీ విద్య, అసలు ఎవరన్నా పిచ్చి పీక్స్ అంటారు కదా దీన్ని. సో ఇటువంటి వ్యక్తి దళితులకు దగ్గర అవ్వలేడు. రైట్. మీరు ఇప్పుడు ఇన్ని మాటలు చెప్తున్నారు కదా, ఈ మధ్య రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక సర్వే ఒకటి వచ్చింది, మూడ్ ఆఫ్ ఆంధ్ర అని చెప్పేసి. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పర్సంటేజ్ వచ్చేసరికి 44 అంట, మీకు 40% ఉంది. సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు మీరు ఒకటి చూసే అండి, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా ప్రజల దృష్టిలో ఇతను మాకు పనికిరాడు అనేటువంటి ఆలోచనకు వచ్చేసిన సందర్భం వాళ్ళు ఒక సర్వే చేసుకొని, ఎక్కడ సర్వే చేశారు? ఒక ఆఫీసులో కూర్చొని ఎవరెవరికి ఎంత ఇవ్వాలో తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక నోటు వస్తే ఆ నోటు ప్రకారం ఇచ్చినటువంటి సర్వే. ఎలా చెప్పగలరు మీరు? అది ఎక్కడ సర్వే చేసినటువంటి వాళ్ళు ఎక్కడ శాంపిల్స్ తీసుకున్నారు, ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు, ఏ ప్రాంతాల్లో శాంపిల్స్ తీసుకున్నారు, వాళ్ళు తీసుకున్నటువంటి ప్రొసీజర్ ఏంటి, అసలు అయినా 3 సంవత్సరాల ఎన్నికలు ఉంది. ఇంకా 3 సంవత్సరాలకు జరగబోయే ఎన్నికలకి ఇప్పుడే వీళ్ళు సర్వే చేసి అంటే వాళ్ళు ప్రజలకి దూరం అయిపోయారనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉన్న సందర్భంగా క్యాడర్ని మోటివేట్ చేయడం కోసం మాత్రమే, ఉన్నటువంటి క్యాడర్ జారిపోకుండా ఉండటానికి కోసం మాత్రమే ఆ సర్వేని పెట్టారు తప్ప అది నిజమైన సర్వే కాదనేటువంటి నాయకత్వం అందరికీ తెలుసు. కేవలం క్యాడర్ వదిలి వెళ్ళిపోతున్నారనే భయంతో చేసినటువంటి. అంతేనా, లేకపోతే మీకు ఫేవర్గా రాలేదు కాబట్టి ఫేక్ అంటున్నారా? సరే, ఒకటి మాకు ఫేవర్గా రాకపోవటానికి కారణాలు ఉండాలి కదా. అఫ్ కోర్స్ అయి ఉండొచ్చు, ఒక 1% 2% ఎవరికన్నా బాధ ఉంటే ఉండుండొచ్చాము, నేను కాదనను. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు అయ్యన్ని ఓట్లు కూడా ఆయనకి రావు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం ఓన్లీ ఫర్ ప్రతిపక్ష నాయకుడు హోదా కోసమే. దానికోసమే ఆయన అసెంబ్లీకి వెళ్ళకుండా ఉన్నాడు, దానికోసమే ఆయన ఎన్నికల కోసం కూడా ఎదురు చూస్తా ఉన్నాడు, ముఖ్యమంత్రి అవడానికి కోసం కాదు. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి దానికి పోటీ నుంచి ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు విరమించుకున్నారు. ఎలా చెప్తారు మీరు అలాగా? మరి ఆయన పోరాటం దేనికోసం పోరాటం చేస్తున్నాడు? ప్రజల కోసం పోరాటం చేస్తున్నాడా? ప్రతిపక్ష నాయకుడు హోదా కోసమే కదా. ఇప్పుడు ఈ సర్వే గోల కూడా దానికోసమే, ప్రతిపక్ష నాయకుడు హోదా కోసమే. ప్రజల్లో ఆ హోదా కోసం అన్న నెక్స్ట్ ఎలక్షన్ లో టార్గెట్ పెట్టుకొని ఆయన పనిచేస్తా ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఖచ్చితంగా ఒకటి, ఆయన ఎవరో తెలియనప్పుడు ప్రతిపక్ష నాయకుడు అవకాశం 67 సీట్లు ఇచ్చారు. అప్పుడు ఒక్కసారి అంటే 151 సీట్లు ఇచ్చారు. ఆయన ఏంటో తెలుసుకున్న తర్వాత 2024లో ప్రతిపక్ష నాయకుడిగా పనికిరాడు, ముఖ్యమంత్రిగా పనికిరాడు అనేటువంటి వాస్తవాన్ని ప్రజలు తెలుసుకున్నారు కాబట్టే 11 సీట్లు ఇచ్చారు. అంటే ఇక్కడ ఒకటిలేండి, ఆయనకి 151 వచ్చినప్పుడేమో ఇక్కడ త్రిముఖ పోటీ, ఆయనకి 11 వచ్చినప్పుడేమో కూటమి వర్సెస్ వైసీపీ కదా. సరే, ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి సంక్షేమం ఒకవైపు, ప్రజలకి మంచి చేసేటువంటి ఆలోచన, చెడు చేసేటువంటి, ఈ 2 ఆలోచనల మీదే ఎన్నికలు జరుగుతాయి. రైట్. కూటమి అనేటువంటిది ప్రజాస్వామ్యంలో అనేకమైనటువంటి, ఇప్పుడు కూడా కేంద్రంలో ఉంది కూడా కూటమి ప్రభుత్వం. అవును, అదేం తప్పు కాదు. రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అవడానికి కారణం కూడా కూటమే.
ఆయన కూడా 5-6 పార్టీలతో కూటమి పెట్టుకునే ముఖ్యమంత్రి, ఆయన ఇండివిజువల్గా అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలంగాణలో పొత్తు అవును, పెట్టుకున్నాడు అవును. కమ్యూనిస్టులతో. ఉమ్. సో అదేం పెద్ద చేయకూడదు తప్పు, నేను నేరం అలాగనే కాదు. అనట్లేదు, దాని నేరం గురించి సార్ ఇప్పుడు అనట్లేదు. ఒకటి, ప్రజలకి మంచి చేసినటువంటి కూటమిని ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారు. Right. ఒకటి, నేను 4,000 పెన్షన్ ఇవ్వనన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్, రేపు వస్తే 4,000 నుంచి 3,000కి తీసుకొస్తా అంటున్నాడు. ఉమ్. ఆయన కోటేస్తారా? ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి. ఈసారి 10,000 అంటాడే ఏరా. సార్ ఇది ఒక సినిమా ఉంది, రాజేంద్ర ప్రసాద్. ఉమ్, ఎక్కడో వేలంపాట జరుగుతూ ఉంటే వెళ్తూ వెళ్తూ ఆగి ఎవరో 1 అంటే వాడు 2 అంటాడు, ఉమ్, వాడు 3 అంటే 4 అంటాడు, అట్ట వాడు 5 అంటే 10 అంటాడు. ఉమ్, ఎందుకు అసలు ఆ 10 ఏంటి, ఎందుకు ఏంటో కూడా తెలియకుండా ఉమ్, ఉమ్. నోట్లో 10 వస్తే 10 అంటాను, 20 వస్తే 20, 30 కూడా అంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 1000 రూపాయలు తీసుకెళ్ళారు. అవును. దాన్ని 2,000కి తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు. ఉమ్. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, 3,000 రూపాయలు చేస్తానన్నాడు. విడతల వారీగా అన్నారులేండి. 3,000 చేయడానికి ఎంతకాలం పట్టింది? విడతల వారీ అంటే అంతే అదే ఎంతకాలం పట్టింది? 5 సంవత్సరాలు పట్టింది 1,000 రూపాయలు పెంచడానికి. ఉమ్, కానీ ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చిన 3 నెలలు కూడా కలిపి అవును. 4,000 రూపాయలు ఒకేసారి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి లీడర్ అంటే, విజన్ అంటే, కెపాసిటీ అంటే అదండి. రైట్. 1,000 రూపాయలు పెంచడం చేత కానటువంటి వీళ్ళు రేపొద్దున ప్రజలకు మంచి చేస్తాను, 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అంటే నమ్మడానికి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞులు, తెలివైన వారు. ఉమ్, వీళ్ళు చెప్పేటువంటి బూటకపు మాటలకి పడిపోయేటువంటి అంశం కాదు. ప్రజలు కోరుకుంటున్నది ఉచితంగా వచ్చేటువంటి ఈ పథకాల మీద ఎవరు ఆలోచన Right. చేయట్లేదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ వాళ్ళు నిలబడాలి. కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా, యాచించుకునే స్టేజ్లో ఉండేటువంటి ఆలోచన ఎవరుండరు. Right. శాసించే స్టేజ్లో ఉండాలనేటువంటి ఆలోచనలో ఉంటారు ప్రజలు. సో ఆ బలహీనతని క్యాష్ చేసుకుందాం అనుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకటే చెప్పారు, ఉమ్, బాబు మేము ఒకరి మీద ఆధారపడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ప్రజలు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మా అంతటా మేముగా కష్టపడి శ్రమించేటువంటి నైజం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా పని చేయడానికి అవకాశాలు కల్పించాలని కోరుకున్నారు. అది కల్పిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు రాబోయే రోజులు కూడా ఆశీర్వదిస్తారనేటువంటి దృఢమైనటువంటి నమ్మకం ఉంది. మీరు అన్నట్టు అక్కడక్కడ ఎవరన్నా 1-2 పొరపాట్లు చేయొచ్చు, రైట్. మీడియా ఉంది. ఇప్పుడు మా గుంటూరులో కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. ఉమ్, ఒక మాజీ కార్పొరేటర్కి ఒక కానిస్టేబుల్కి ఒక చిన్న ఘర్షణ జరిగింది. ఉమ్, ఎంటైర్ వీడియో చూస్తే ఎక్కడా కూడా ఉమ్, ఆ అశోక్ అనేటువంటి వ్యక్తి పోలీసులపైన దాడి చేయటం కానీ, లేదా పోలీసుల్ని వేరే విధంగా అబ్యూస్ చేయటం కానీ చేయలే. ఉమ్, అయితే పక్కన ఉన్నటువంటి వాళ్ళు కొంత ఉద్రేకానికి లోనయ్యి ఆయన మీదకి వెళ్ళినటువంటి మాట వాస్తవమే, ఆయన నెట్టినటువంటి మాట మాత్రం కూడా వాస్తవమే. ఓకే. కానీ సాక్షి మీడియాలో ఏం చెప్తారంటే, పోలీసులపై దాడి, మాజీ కార్పొరేటర్ దాడి, ఉమ్, ఆ వీడియోను పరిశీలించరు, ఏం జరిగిందో తెలుసుకోరు, ఊరికే బుర్ర తెచ్చి పోసేస్తారు. ఇంకోటి అంటే ఆ కుర్రాడు జనరల్గా క్యాడర్ కానీ ఆ గుంటూరులో ప్రజలు కూడా ఉమ్, ఎవరు ఊహించలా. ఆయన వెంట అందరూ కూడా ఈ స్టాండ్ ఇదండి, ఇదేంటి ఈ స్టాండ్ విత్ ఒక మాజీ కార్పొరేటర్కి ఏంటంటే అతను రియల్గా కూడా చాలా సౌమ్యుడు, గొడవలు పడేటువంటి మెంటాలిటీ కాదు. రైట్. అది ఒక 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 మూమెంట్లో జరిగింది. ఆ వీడియోలో కూడా ఎక్కడ అతను దాడి చేసినటువంటి వీడియో ఎక్కడా లేదు. ఓకే. కాబట్టి నేను అనేది ఏంటంటే, ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్దది చేసి భూతత్వంలో పెట్టి ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేయడం ద్వారా మీరు అబాసు పాలవుతారు తప్ప, ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లోడు ఏదో యాక్సిడెంట్ చేసి చంపేశాడు తప్పేందనేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడుతుంటే, ఈ చిన్న చిన్న వాటిని వీళ్ళు బురద పోయటం అనేటువంటిది నిజంగా శోచనీయం. అందుకే నేను చెప్తాను, నాకు కరెక్ట్గా రాజకీయ పరమైనటువంటి పరిపక్వత లేనటువంటి పార్టీ వల్ల రాబోయే రోజుల్లో కూడా జరిగేది ఏముండదు. రైట్ సార్, థ్యాంక్ యూ.